రాక్షసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఇప్పుడు తమ్ముడి కోసం ఇక్కడికి విచ్చేసిన అన్నయ్య రైజింగ్ తోనే రూలింగ్ కూడా స్టార్ట్ చేసినటువంటి ది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మై డియర్ ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన మా వెల్ విషర్స్, ముఖ్యంగా దిల్ రాజు గారు, అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్, అండ్ ఈ ఫంక్షన్ని జనాల్లో తీసుకెళ్తున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఫస్ట్లీ ఈ సినిమాని ఇంత మంచి హిట్ చేసి, ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవునికి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఫిలిం చాలా స్పెషల్ ఫిలిం మాకు. అంటే గీతాస్ బ్యానర్కే కాదు, పర్టికులర్గా నాకు, మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా అల్లు ఫ్యామిలీకి వెరీ 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 స్పెషల్ ఫిలిం. ఈ తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు, కానీ ఈ సినిమా మాత్రం ఎప్పుడు అలాగా ఒక స్వీట్ మెమరీ కింద గుర్తుండిపోయే ఒక వెరీ పాజిటివ్ ఫిలిం అనమాట. సో మాకు ఈ ఆనందం ఇచ్చినందుకు, మా కుటుంబానికి ఇంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒకరు అడిగారు, మీ లైఫ్లో ఊర్వశి ఉందా, రాక్షసి ఉందా అని. నేనన్నా సిచ్యువేషన్ బట్టి ఆ మనిషి ఊర్వశి ఉందా, రాక్షసి ఉందా తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్లీ ఈ సినిమా యూనిట్ అందరికీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఊర్వశి రాక్షసు. I'd like to first thank the director of this film, Rakesh Garu. Thank you so much for giving us this celebration. ఎందుకంటే నేను ఎప్పుడు అంటున్నాను, యాక్టర్స్ బాగా చేయొచ్చు, డైరెక్టర్ టెక్నీషియన్స్ ద బెస్ట్ వర్క్ చేయొచ్చు, కానీ అందరికీ లైఫ్ ఇచ్చేది డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్ ఎలాంటిదంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ ఈ స్టేజ్ అనుకోండి, ఇక్కడ లైట్స్ ఉండొచ్చు, స్పీకర్ ఉండొచ్చు, మైక్ ఉండొచ్చు, పెద్ద పెద్ద స్క్రీన్ ఉండొచ్చు, కానీ అన్నిటి నుంచి పాస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ లాంటి వ్యక్తి. సో నేను అంటున్నా, అందరు బాగా చేసి డైరెక్టర్ సరిగ్గా చేయకపోతే అది డెడ్ బాడీకి డెకరేషన్ లా ఉంటుంది. సో మా అందరికీ ఇంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this very memorable hit. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు మై ఫాదర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే ఆయన నా సినిమాలు ఎన్నో చూశారు, కానీ సినిమా మరోసారి చూడడం ఆయనకి డెఫినెట్లీ చాలా మెమరబుల్గా ఉంటుంది. సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై ఫాదర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ అ సక్సెస్ఫుల్ ఫిలిం విత్ సిరి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అండ్ ఈ జిఏ డూ బ్యానర్ పెట్టిన మా బన్నివాసు, దీని మా బన్నివాసు అంటే వాసు చెప్పాడు, నేను బండి నేను, అది నిజం. ఇంక నేను వాసు నేనేం డిఫైన్ చేయలేదు. దెర్ ఇస్ ద లైన్స్ ఆర్ వెరీ బ్లరీ, వి బోత్ ఆర్ వన్. నేను ఇంత దూరం వచ్చానంటే మా నాన్నకి ఎంత క్రెడిట్ ఇస్తానో, నేను వాసుకి అంతకంటే కొంచెం ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే నేను గీతాస్ సినిమా చేసేప్పుడు ఆయన రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తాను. ఆ టైంలో కూడా బండి వాళ్ళు గీతార్స్లో సినిమా చేసేప్పుడు మా నాన్నగారు బండికి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తారేమో, కానీ బండి వాసు మాత్రం బండికి ఎలాగైనా మన గీతార్స్ అయినా సరే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలని పని చేస్తారు. సో నా గురించి అంత ఆలోచించే మా బండి వాసుకి థ్యాంక్ యూ సో మచ్ వాసు ఫర్ ఇంత మంచి బ్యానర్ పెట్టినందుకు, అండ్ ఇందులో ఇంత మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసినందుకు. అండ్ ఈ బ్యానర్లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వచ్చిన ధీరజ్ గారికి కంగ్రాచులేషన్స్ ధీరజ్. ఐ విష్ యూ అ గ్రేట్ జర్నీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి. ఇది ఒక సక్సెస్ని ఒక బెడ్లా కాకుండా దీన్ని ఒక జంపింగ్ బోర్డ్ లాగా వాడుకుని పైకి దూకాలని కోరుకుంటున్నాను. యా. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా పనిచేశారు. ముఖ్యంగా ఐ రియలీ లైక్ ద కెమెరామెన్స్ వర్క్. ఎడిట్ చాలా నీట్గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆల్ ద ఎవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి. ఎస్పెషల్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ఆఫ్ ద మచ్చు గారు,
అండ్ అనూప్ రూబెన్స్ గారు అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్ట్గా చేసిన సునీల్ గారును వెన్నెల కిషోర్ గారు చాలా బాగా చేశారు. అది మీ సినిమా చూస్తే నేనేం చెప్తానో మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఎంటర్టైనింగ్ సపోర్ట్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ అఫ్ కోర్స్ అను ఇమాన్యుయల్ అప్పుడేమో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో ఉంది అనిపించింది, ఇప్పుడేమో ఊర్వశివు రాక్షసు అంటుంది. Congratulations Anu, I'm very happy for you for taking this choice and doing a film like this. And I know it's a risky for a girl, you know, when you think of films like this, and I'm glad your risk paid off. Congratulations. And last and the most important, నేను మా తమ్ముడు సిరీస్ గురించి చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఐఎమ్ జెన్యున్లీ సో హ్యాపీ. నా సినిమా ఎంత హిట్ అయినా కూడా నేను ఇంత ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఇట్స్ బికాస్ దట్ యూనో సిరీస్ గోట్ సక్సెస్ అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. నేను సిరీ గురించి మాట్లాడదామని అది వెయిటింగ్. కాకపోతే ఏంటంటే కరెక్ట్ ఫిలిం రావాలి, మనమేమో సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఎక్కువ మాట్లాడినట్టుంది తమ్ముడు గురించి. ఇప్పుడు సక్సెస్ తర్వాత వచ్చిన తర్వాత తన ఎఫర్ట్ గురించి అందరూ చెప్తూ ఉంటే ఇవాళ ఎవ్రీబడి ఈస్ కాంప్లిమెంటింగ్ దట్ ఓ సిరీస్ డన్ అ గ్రేట్ జాబ్. టుడే ఇస్ ద రైట్ టైమ్ టు టాక్ అబౌట్ హిమ్ అండ్ టుడే హీస్ ఎర్న్ దట్ రెస్పెక్టింగ్ పీపుల్ అండ్ ఇట్స్ ద రైట్ టైమ్ టు టెల్ అబౌట్ హిమ్ ఆల్సో. సిరీ నువ్వేం చేయక్కర్లా, నువ్వేం చేయకపోయినా ఐ లవ్ యూ. నువ్వు హిట్